ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జగన్మోహన్ రెడ్డి రాక కోసం తామంతా ఎదురు చూస్తున్నాము. విపత్తు సమయంలో పూర్తిగా తమకు అండగా ఉండేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రియల్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తమకి గ్రామానికి ఇక్కడ వచ్చారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి తమ గోడు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అంటున్నారు. చూస్తే కనుక సీఎం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మాధవాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ గ్రామానికి చేరుకున్నటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఇక్కడ వారు కూడా సాధారణంగా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే తమ కష్టాల్లో ఉన్నాము, తమకు సంబంధించి తమకు గొంతుకాయ వినిపించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడంతో వారంతా కూడా ఒక్కసారిగా కూడా ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటే చూడండి ఎలా చేస్తారు మీ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో పెట్టమండి. జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామానికి రావడానికి చాలా సంతోషంగా ఉందండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచినా ఇక్కడ చేసేది ఏమి లేదు, ఓడబడిసింది ఏమి లేదు. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మా ముంపు ప్రాంతాలను పర్యటించడానికి పిఠాపురం రావడం చాలా సంతోషంగా ఉందండి. ఈ యొక్క కార్యక్రమానికి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందుకు పవన్ కళ్యాణ్ అయితే ఈ ఏరియాకి రాలేదండి. గొల్లపురంలో టోల్ ప్లాజా దగ్గర ఏదో రోడ్డు మీద ఏదో పడవ బోట్ వేసుకుని అల్చల్ చేశారు తప్ప మా ప్రాంతాలకు అయితే రాలేదండి. మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. చూడండి జనం ఎంతలా ఉన్నారు. ఎండా కొండ లేదండి, జోళ్ళు జనాలకి అది జోళ్ళు కూడా జనాలకి. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ముంపుకు గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వీరు కనుక చూస్తే కనుక వారి సమస్యలకు సంబంధించి కూడా వారి గోడుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో చూస్తే కనుక గోడుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా చూస్తే కనుక మహిళలు కానీ ఇక్కడున్నటువంటి వారి వృద్ధులు కానీ పూర్తిగా వారికి సంబంధించినటువంటి గోడు కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుపుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా చూస్తే ఏమంటే చెప్పండి ఎలా ఉంది ఇక్కడ? మా గీతమ్మ మా చేయలేని శుభ్రం పోయమ్మ తల్లి, మా తల్లి 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 ఎవరు వచ్చారు చాలాగా చూపెట్టమ్మా తల్లి గీతమ్మ. పరిస్థితి బాగోలేదండి ఇక్కడ. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఏదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తిగా తమ గోడుకు సంబంధించి ఏదైతే తమ గోడు కూడా వెళ్ళబోసుకున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతే గ్రామానికి సంబంధించి కూడా చూస్తే కనుక ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కనుక ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పూర్తి స్థాయిలో కూడా తామంతా తీవ్ర ఆవేదనలో ఉన్నాము. ఆవేదనకు సంబంధించి పట్టించుకునే నాదుడే లేడు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాము, అయినా కానీ తమకు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి వచ్చి తమ బాధలకు సంబంధించి కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోలేదు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో తమ గోడు వినేందుకు వచ్చినటువంటి ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడున్నటువంటి గ్రామస్తులకు సంబంధించినటువంటి పరిస్థితులు, ఇక్కడున్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మహిళలు కానీ నివాసాలకు సంబంధించినట్టు కోల్పోయినటువంటి మహిళలు, పంటలు కోల్పోయినటువంటి రైతులు, పూర్తి స్థాయిలో చేతికొచ్చినటువంటి పంట ఏదైతే ఉందో వరి పంటకు సంబంధించి కూడా గతంలో చూస్తే కనుక గత పర్యాయంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో చూస్తే కనుక వరదలు వచ్చిన సమయంలో కూడా పూర్తిగా అండగా నిలబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి వారు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక నిలువ నీడ లేక ఇల్లు కోల్పోయాము, మరేపు అగ్రికల్చర్కి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించి కూడా ఏదైతే తాము పూర్తిగా నష్టపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళైతే వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాధవాపురం సంబంధించినటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి మాధవాపురం గ్రామం ఏదైతుందో ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాధవాపురం గ్రామానికి కూడా రాలేదు, తమ గోడ వెళ్ళలేదంటున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఒక్కసారిగా తమ గోడంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వినిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది మీ పరిస్థితి? గ్రామంలో ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది గ్రామంలో? చండాలంగా ఉంది ఇక్కడ, బాగలేదు అసలు, పరిపాలనే బాగలేదు. పేద ప్రజలందరూ ఇలాగ బాధ పెడతారు. స్వామి జగన్ గారు అప్పుడు చేసాడు సూపర్, ఇప్పుడు నరకం ఉండే కొద్ది నరకం. ఇదంతా దరిద్రమే ఇక్కడ నుంచి పట్టేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ దరిద్రం పట్టేసుకుంది. ప్రజలంతా కూడా కనుక వారంతా ఒకటే స్పష్టం చేస్తున్నారు. సీఎం ఏదైతే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చూస్తే కనుక తమ గోడు విన్నారు, తమను పట్టించుకున్నారు. అలాంటిది ఇప్పుడున్నటువంటి పాలకులకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం కానీ తమ గోడు పట్టించుకోవట్లేదు, తమని విన్నవారే లేరని చెప్పి వీరు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి
కూడా తమ నేతను కలవాలి, తమ గోడు చెప్పుకోవాలని చెప్పని పూర్తి స్థాయిలో కూడా కారుకి సంబంధించిన చూస్తే కనుక కారు ఎక్కేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పోలీసులు ఎంత నిలువరిస్తున్నా కానీ పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇప్పుడున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా ముంపు బాధితులు కూడా ఆపేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. చూస్తే కనుక గత 5 ఏళ్లలో తాము పడ్డటువంటి ఏదైతే చూస్తే కనుక ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి వరద ముందు ఆదుకున్నటువంటి తీరు కానీ ఇప్పుడు చూస్తే పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వేరేది వేసుకుంటున్నారు. ఇలాంటి నాయకులు తాము పూర్తిగా ఓట్లు వేయలేక ఎలా ఉంది పరిస్థితి? ఈ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? మరీ మునిగిపోయింది, బాగా చాలా మునిగిపోయింది అండి మొత్తం. చూడొచ్చు కనుక ఈ గ్రామం నుంచి కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి కూడా వెళ్తున్నారని చెప్పచ్చు. ఉన్నటువంటి ఎవరైతే చూస్తే కనుక గ్రామస్తులు కానీ యువకులు కానీ సీఎం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎగబడుతున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక గతంలో పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి తమ గ్రామానికి వచ్చాడని చెప్పి మీరు కూడా స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.